నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ మార్నింగ్ మ్యాగజైన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఏపీ ప్రభుత్వంతో అంగన్వాడీల చర్చల విఫలం సమ్మె ఆగదని అంగన్వాడీల ప్రకటన పోలీసు నియామకాలు వెంటనే జరగాలి పారదర్శకంగా జరగాలన్న రేవంత్ రెడ్డి ఫిబ్రవరిలో ఏపీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం మంత్రులకు సీఎం జగన్ ఆదేశం లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ పొత్తులుండవన్న బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలు పక్కా ప్రణాళికతో చంపేశారని కుమారుడి ఆరోపణ తెలంగాణపై చలి పంజా తూర్పు దిశగా వీస్తున్న చల్లటి గాలులు పార్లమెంటులో స్మోక్ దాడిలో దర్యాప్తు ముమ్మరం నిందితుడు లలిత్ జూకు 7 రోజుల రిమాండ్ రైట్కి డీటెయిల్స్ చూసుకుంటే అంగన్వాడీ కార్యకర్తల సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు మళ్లీ విఫలమయ్యాయి. దీంతో సమ్మె కొనసాగించాలని అంగన్వాడీ కార్యకర్తలు నిర్ణయం తీసుకున్నారు. జీతాలు పెంచేంది లేదని చెప్పడంతో అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తున్నారు. అయితే అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె విరమిస్తారని ఆశిస్తున్నామని మంత్రి బొత్స అన్నారు. మొత్తం 11 డిమాండ్లపై చర్చ జరిగిందని కొన్ని డిమాండ్లను అంగీకరించామన్నారు. మిగిలిన డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించలేదన్నారు. కొన్ని చోట్ల అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టి ఉండొచ్చన్న బొత్స దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తల సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు మళ్లీ విఫలమయ్యాయి. దీంతో సమ్మె కొనసాగించాలని అంగన్వాడీ కార్యకర్తలు నిర్ణయం తీసుకున్నారు. జీతాలు పంచేది లేదని చెప్పడంతో అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తున్నారు. అయితే అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె విరమిస్తారని ఆశిస్తున్నామని మంత్రి బొత్స అన్నారు. మొత్తం 11 డిమాండ్లపై చర్చ జరిగిందని కొన్ని డిమాండ్లను అంగీకరించామన్నారు. మిగిలిన డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించలేదన్నారు. కొన్ని చోట్ల అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టి ఉండొచ్చన్న బొత్స దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, నిత్య ఏపీలో అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం కొద్ది రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. మొత్తం 11 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ఒకటి, జీతాలు 26,000 రూపాయలకు పెంచడంతో పాటు ఏదైతే అంగన్వాడీల చేత యాప్లతో పనిచేయిస్తూ ఉన్నారో ఆ యాప్ల సిస్టాన్ని తీసేయాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అంగన్వాడీల ఆందోళన దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం నిన్న అంగన్వాడీ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. సచివాలయంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, అదేవిధంగా మంత్రి ఉషశ్రీ చరణ్ తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అంగన్వాడీలు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ఆ డిమాండ్ల విషయంలో ప్రభుత్వం కొంతవరకు సానుకూలంగా స్పందించడం జరిగింది. మొత్తం 11 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచినప్పటికీ వాటిలో కొన్నిటిని పరిష్కరించేందుకు నిన్న జరిగినటువంటి సమావేశంలో కొంత పురోగతి కనిపించింది. అయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు అంటే ప్రధానంగా అంగన్వాడీల జీతాలు 26,000 పెంపు లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టిలో ఉంచుతాము. ముఖ్యమంత్రి ఆదేశానుసారం జీతాల పెంపుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటాము. వీటితో పాటు మరికొన్ని డిమాండ్లు కూడా సీఎం దృష్టిలో ఉంచిన తర్వాత సీఎం సానుకూలంగా స్పందిస్తే ఆ డిమాండ్లు కూడా పరిష్కరిస్తామని నిన్న అంగన్వాడీలకు ప్రభుత్వ పెద్దలు హామీ ఇవ్వటం జరిగింది. అయితే అంగన్వాడీలు పూర్తిగా తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా విధులకు చేరేది లేదు, విధులను బహిష్కరిస్తున్నామంటూ ఒక నిన్న స్పష్టమైన ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఆ చర్చలు ఒక రకంగా సఫలమయ్యాయని చెప్పుకోవచ్చు. అంగన్వాడీలు ఈ రోజు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్న పరిస్థితి. ఇక నిన్న చర్చల
తర్వాత అంగన్వాడీలతో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారంలో కొంత పురోగతి లభించినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఆందోళన విరమిస్తారని ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ భావించారు. కానీ అంగన్వాడీలు మాత్రం యథావిధిగా తమ ఆందోళనను కొనసాగిస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ సమస్యలను ఈ రోజు లేదంటే సోమవారం మంత్రులు సీఎం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం అయితే ఉంటుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఏపీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని, అయినా ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని అన్నారు. మంత్రులు క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. గతంలో కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు చేసే విష ప్రచారాలను తేలికగా తీసుకోవద్దని మంత్రులకు సీఎం జగన్ సూచించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని, అయినా ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని అన్నారు. మంత్రులు క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. గతంలో కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు చేసే విష ప్రచారాలను తేలికగా తీసుకోవద్దని మంత్రులకు సీఎం జగన్ సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లో అందిస్తారు. రవిచంద్ర, నిత్య ఎన్నికల షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ లో ముందుగా రావచ్చని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా మంత్రివర్గ సమావేశంలో వెల్లడించడంతో ఒకసారిగా రాష్ట్రంలో ఎన్నికల వేడైతే వచ్చేసినట్ల అయిపోయింది. ఎందుకంటే సీఎం స్వయంగా తనే ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఒక నెల రోజుల ముందుగా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఈలోపు సంక్షేమ పథకాలు పూర్తి చేయాలి, మనం ఈలోపు జనంలోకి వెళ్ళాలి, అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఒకసారిగా అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక్కసారిగా రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేసి రాజకీయాలు వేడెక్కిన పరిస్థితి అయితే ఉంది. అయితే వేసవి సమీపిస్తున్న కొద్దీ కరెంటు కోతలు ఉన్న నేపథ్యం, అదేవిధంగా తెలంగాణలో కూడా ముందస్తుగా ఎన్నికలు ఒక నెల రోజుల ముందుగా విడుదలైన నేపథ్యంలో అటు పార్లమెంటు ఇటు అసెంబ్లీ ఒకేసారి ఎన్నికలు జరుపుతున్న నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం ముందుగా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని జగన్ మంత్రివర్గ సమావేశంలో వెల్లడించడంతో ఒకసారిగా ఎన్నికల వాతావరణం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకున్న పరిస్థితి ఉంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అధికార పార్టీకి ఎదురుగాలి జరిగిన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, మనకి ఏ వర్గాల్లో వ్యతిరేకత ఉంది, ప్రతిపక్షాలు ఎలా దుష్ప్రచారం చేస్తున్నాయి, దాన్ని ఎలా తెచ్చుకొట్టాలని జగన్ దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా జైలు జీవితం తర్వాత బయటకు వచ్చి ఒక్కసారిగా జనంలోకి వచ్చేశారు. అదేవిధంగా జనసేన తెలుగుదేశం ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి సభ నిర్వహించాలని, దానికి వేదికగా లోకేష్ పాదయాత్ర ముగించిన భోగాపురంలో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకేసారి ఆ బహిరంగ సభలో హాజరై ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల బహిరంగ సభలు నిర్వహించి ఎన్నికలకు సిద్ధం కావాలని అయితే ఇటు ప్రతిపక్షాలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా నిర్ణయించుకుని జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం అయితే ఒక్కసారిగా వేడెక్కింది. నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. నిన్న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభ్యులు చర్చించనున్నారు. కొత్త శాసనసభ కొలువు తీరిన తర్వాత జరుగుతున్న చర్చపై ఆసక్తి రేపుతుంది. నిన్న గవర్నర్ గత ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజరిక పాలనకు విముక్తి కలిగిందని, ప్రజాపాలన మొదలైందని చెప్పారు.
గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ సభ్యులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్లో అందిస్తారు. సవిన్, నేడు తెలంగాణ అసెంబ్లీ 4వ రోజు సమావేశాలు జరగనున్నాయి. నేడు శాసనసభ, శాసన మండలి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. నిన్న గవర్నర్ ప్రసంగం జరిగింది. దానికి ధన్యవాద తీర్మానంపై ఈ రోజు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. నిన్న బీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలని భావించినప్పటికీ బీఏసీ కాన్స్టిట్యూట్ అంటే బీఏసీని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించకపోవడం, నోటిఫికేషన్ జారీ కాకపోవడంతో బీఏసీ సమావేశం జరగలేదు. దీంతో ఈ రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియబోతున్నాయి. ప్రధానంగా ఈ రోజు ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వం సమాధానం ఉండబోతోంది. కొత్త అసెంబ్లీ కొలువు తీరిన తర్వాత జరుగుతున్న మొదటి చర్చ కాబట్టి అందరిలో ఆసక్తి నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నిన్న గవర్నర్ ప్రసంగంలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఈ 5 ఏళ్ల కాలంలో కావచ్చు 6 గ్యారెంటీలపై ఏం చేయబోతుంది అనే దానితో పాటు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై కొత్త తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రధానంగా రాజరిక పాలన అంటూ, ఫ్యూడల్ వ్యవస్థ అంటూ ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం నోట్లో కొన్ని అంశాలను ప్రస్తావించింది. రాష్ట్రంలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి బీఆర్ఎస్ సర్కార్ చేసినటువంటి అప్పులను, ఆర్థిక వ్యవస్థ పైన కూడా గవర్నర్ ప్రసంగంలో చేర్చడంతో ఈ రోజు సమావేశాలు ఏ విధంగా జరుగుతాయనేది ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ నెల 9వ తేదీన సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొత్తం సభ్యుల ప్రమాణ స్వీకారాలు, స్పీకర్ ఎన్నిక, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఇప్పటి వరకు జరిగాయి. నేటి శాసనసభతో పాటు మండలిలోనూ గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ ఉండబోతోంది. ముఖ్యంగా అసెంబ్లీలో పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేకానంద బలపరుస్తారు. మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రతిపాదిస్తుండగా టీచర్స్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బలపరుస్తారు. గత 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వ విధానాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగంలో విమర్శించడంతో అప్పులు భారీగా పెరిగాయి, వ్యవస్థలను దెబ్బతీశారని ఆరోపించారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న మొదటి చర్చపై కొంత ప్రాధాన్యత నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలుపు అనంతరం జరుగుతున్న మొదటి చర్చ ఆటగా జరిగే అవకాశం ఉందా అనేది కూడా ఒక చర్చ ప్రధానంగా ఉంది. ముఖ్యంగా గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచిన అంశాలపై నిన్ననే బీఆర్ఎస్ పార్టీ తరఫున కడియం శ్రీహరి స్పందించారు. గవర్నర్ తీరుపైనతో పాటు ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. దీనిపై ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందనేది కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక చివరిగా అసెంబ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చకు సమాధానం ఇవ్వబోతున్నారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు, బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్ సవిన్, థ్యాంక్ యూ. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తామని, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను మించి సీట్లు సాధిస్తామని, బీఆర్ఎస్ ఎంత దూరమో కాంగ్రెస్ కూడా అంతే దూరమన్నారు. బీజేపీ నుండి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలపై ఉమ్మడి 10 జిల్లాల వారీగా రివ్యూ ఉంటుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తామని, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను మించి సీట్లు సాధిస్తామని, బీఆర్ఎస్ ఎంత దూరమో కాంగ్రెస్ కూడా అంతే దూరమన్నారు. బీజేపీ నుండి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలపైన ఉమ్మడి 10 జిల్లాల వారీగా రివ్యూ ఉంటుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలకి సన్నద్ధం కావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
పోలీస్ నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీస్ వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. నియామకాల ప్రక్రియలో లోటుపాట్లు అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని ఉద్దేశించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై కూడా నివేదిక ఇవ్వాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా పోలీస్ ఉద్యోగ నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. పోలీస్ నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీస్ వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. నియామకాల ప్రక్రియలో లోటుపాట్లను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని ఉద్దేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై కూడా నివేదిక ఇవ్వాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా పోలీస్ ఉద్యోగ నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. పవన్, పోలీస్ నియామక ప్రక్రియలు వెంటనే చేపట్టాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా చూస్తే మాత్రం పోలీస్ రిక్రూట్మెంట్ తో పాటు వైద్య ఆరోగ్యానికి సంబంధించిన ఉద్యోగ నియామకాలపైన కూడా వెంటనే సిద్ధపడి యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రక్రియ ప్రారంభించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు అంటే దాదాపు 9 సంవత్సరాల వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు జరిగాయి, దానికి సంబంధించిన నివేదిక అందించాలని చెప్పి కూడా సూచించారు. నేపథ్యంలో చూస్తే మాత్రము ముఖ్యంగా ఆ విధి నిర్వహణ ఒత్తిడిలోని పోలీసులకు కావచ్చు, అంతేకాకుండా ఆర్టీసీ సంబంధించిన ఉద్యోగులకు కావచ్చు, వారి పిల్లలకు కూడా మంచిగా చదువుకునేందుకు కూడా స్కూల్ కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. మరోవైపు చూస్తే పోలీస్ సంబంధించిన విషయంలో హోంగార్డులకు పూర్తిగా ఇప్పటివరకు రిక్రూట్మెంట్ తీసుకోలేదు కాబట్టి హోంగార్డ్ కి సంబంధించి కూడా వెంటనే రిక్రూట్మెంట్ కూడా ప్రారంభించాలి. ఎంతమంది అవసరం ఉంది, పోలీస్ వ్యవస్థను చాలా పటిష్టంగా చేసుకోవాలి. పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటే శాంతి భద్రతలకు ఎక్కడ కూడా విఘాతం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీస్ వ్యవస్థను మాత్రము పటిష్టంగా చేయాలని చెప్పి కూడా సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీనిపైన పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తన కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ నిబంధనలపై పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. తాను బయలుదేరడానికి చాలా సేపటి ముందు నుంచి ట్రాఫిక్ నిలిపేయవద్దని పోలీసులకు సూచించారు. దీనివల్ల నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మినహాయింపులు కల్పించే విషయంలో ఆలోచన చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను సూచించారు. సీఎం కాన్వాయ్లోని 15 వాహనాలను 9 వాహనాలకు తగ్గించామని, తాను ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ జామ్లు, ట్రాఫిక్ నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి తాను విస్తృత స్థాయిలో పర్యటన చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో తాను ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో సూచించారని పోలీసు అధికారులను సీఎం కోరారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఇంట్లో కూర్చోవడం తనకు సాధ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకు ట్రాఫిక్ నిబంధనల విషయంలో కాస్త వెసులుబాటు కల్పించేందుకు వీలుగా తీసుకునే చర్యలపై పోలీసులు ఆలోచిస్తున్నారు. సీఎం కాన్వాయ్ బయలుదేరే కొద్దిసేపటి ముందు వాహనాలు రాకపోలు యథావిధిగా అనుమతించాలని భావిస్తున్నారు. ట్రాఫిక్ శాంతి భద్రతల విభాగం పోలీసులు సీఎం సూచనలపై సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోనున్నారు.
ఎమ్మెల్సీ సాబ్జీ మృతిపై ఆయన కుమారుడు ఆజాద్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తన తండ్రిది సాధారణ రోడ్డు ప్రమాదం కాదని, ఎవరో కుట్రపూరితంగా పథకం ప్రకారమే చేసి ఉంటారని ఆరోపించారు. తన తండ్రి మృతదేహానికి పోస్టుమార్టం చేసి బయటకు తీసుకువచ్చాక ఇంకా రక్తం కారుతుందన్నారు. ఆయన ఎమ్మెల్సీ అయినా పోస్టుమార్టం సక్రమంగా చేయలేదని ఆరోపించారు. ప్రమాద కారకులు తప్పించుకునేలా పోలీసులు విచారణ ఉన్నట్లు అనుమానంగా ఉందన్నారు. కారు నంబర్ చెప్పారే తప్ప ప్రమాద కారకుల వివరాలను వారు వెల్లడించలేదని అన్నారు. డ్రైవర్ పక్కన ఉన్న తన తండ్రికి మాత్రమే చనిపోయేలా కావాలని తప్పుడు మార్గంలో వచ్చి ప్రమాదం చేశారని అనుమానం కలుగుతుందన్నారు. ప్రమాదం తర్వాత నిందితులు ఎక్కడికి వెళ్లారో, ఎంతమంది ఉన్నారో తెలియదని చెప్పారు. ఎవరో అనామకుడిని నిందితుడిగా చూపిస్తే ఎలా నమ్మాలి? అనుమానాలు ఉన్నాయని చెబుతున్న పోలీసులు రోడ్డు ప్రమాదంగానే కేసు నమోదు చేశారని సాబ్జీ కుమారుడు అంటున్నాడు. ఇదేంటని ప్రశ్నిస్తే మరో ఫిర్యాదు ఇవ్వాలని చెప్పారని ఆజాద్ ఆరోపించారు. తన తమ్ముడికి జరిగింది ప్రమాదం కాదని, కావాలని చేయించినట్లుగా భావిస్తున్నామని సాబ్జీ సోదరుడు షేక్ ఫరీర్ ఆరోపించారు. ఎమ్మెల్సీ సాబ్జీకి జరిగిన ప్రమాదంపై అనేక ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయన్నారు. వాహనాన్ని ఢీకొట్టిన వారు అక్కడి నుంచి పారిపోయారని కూడా ప్రచారం జరిగిందన్నారు. కొద్దిసేపటికి డ్రైవర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడని పోలీసులు చెప్పారు. ప్రమాదంపై సిఐడితో విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు కోరారు. చూపెడతాం ఆదిలాబాద్ రిమ్స్ లో జూడాలపై దాడి కట్టిన నేపథ్యంలో ఆందోళన కొనసాగిస్తున్నారు. రిమ్స్ లో అత్యవసర సేవలను నిలిపివేశారు. రిమ్స్ లో దాడి ఘటనపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దాడి ఘటనకు డైరెక్టరే కారణమంటూ ఆరోపిస్తున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ లో జూడాలపై దాడి ఘటన నేపథ్యంలో ఆందోళన కొనసాగిస్తున్నారు. రిమ్స్ లో అత్యవసర సేవలను నిలిపివేశారు. రిమ్స్ లో దాడి ఘటనపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దాడి ఘటనకు డైరెక్టరే కారణమంటూ ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, లేదని చెప్పొచ్చు. ఎందుకంటే బయటి వ్యక్తులు వచ్చి ప్రొఫెసర్ తో పాటు మరో 5 వ్యక్తులు లోపలికి వచ్చి ఆ విద్యార్థులపై దాడి చేసినట్టు ఉన్న జూనియర్ డాక్టర్లు అయితే ఆవేదన వ్యక్తం ఆ వైద్య వృత్తిలో ఉన్న జూనియర్ డాక్టర్లు అయితే ఆవేదన వ్యక్తం విచారణ కమిటీతో కూడా ఈ వైద్య విద్యార్థులు జూడాలంతా కూడా నిన్న వారిని విచారణ కమిటీతో కూడా గొడవ పడ్డటువంటి సందర్భం. దాంతో ప్రస్తుతానికైతే విచారణ తాము పారదర్శకంగా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.
పొగమంచు తిరుమల గిరులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మంచు కారణంగా తిరుమలలోని పాప వినాశనం, ఆకాశగంగా, శ్రీవారి పాదాల మార్గాలను మూసివేసింది టీటీడీ. తిరుమల గిరులపై ఎటు చూసినా పొగమంచే దర్శనమిస్తుంది. దీనికి తోడు 2 రోజులుగా కొండపై కురుస్తున్న చిరుజల్లులతో చలిగాలులు తీవ్రత అధికంగా ఉంది. పొగమంచు ప్రభావంతో ఘాట్ రోడ్ గుండా వచ్చే వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. భక్తుల కంబళ్ళు, స్వెటర్లు, మంకీ క్యాప్స్ ధరిస్తే తప్ప బయటకు రాలేని పరిస్థితి నెలకొంది తిరుమల కొండపై. పొగమంచు తిరుమల గిరులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మంచు కారణంగా తిరుమలలోని పాప వినాశనం, ఆకాశగంగా, శ్రీవారి పాదాల మార్గాలను మూసివేసింది టీటీడీ. తిరుమల గిరులపై ఎటు చూసినా పొగమంచే దర్శనమిస్తుంది. దీనికి తోడు 2 రోజులుగా కొండపై కురుస్తున్న చిరుజల్లులతో చలిగాలుల తీవ్రత అధికంగా ఉంది. పొగమంచు ప్రభావంతో ఘాట్ రోడ్డు గుండా వచ్చే వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. భక్తులు కంబళ్ళు, స్వెటర్లు, మంకీ క్యాప్స్ ధరిస్తే తప్ప బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్లో అందిస్తారు. రాము. థ్యాంక్ యూ నిత్య. గత 2 రోజుల నుంచి మనం చూసుకున్నట్టయితే అటు తిరుపతి, ఇటు తిరుమల 2 ప్రాంతాలను కూడా పొగమంచు కట్టేసినట్టు తెలుస్తుంది. మంచు దుప్పటి పూర్తిగా కూడా కమ్మేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ప్రత్యేకించి చూసుకున్నట్టయితే భక్తులు కావచ్చు, అదేవిధంగా తిరుమల ఆలయంలో, తిరుమల పరిసర ప్రాంతాల్లో పనిచేసేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉద్యోగులు సైతం పూర్తిగా కూడా స్వెటర్లు వేసుకొని, రెయిన్ కోట్స్ వేసుకొని, అదేవిధంగా మంకీ క్యాప్స్ తో కూడా తిరుమలకు వెళ్లి వారి యొక్క విధులు నిర్వహించేటువంటి పరిస్థితి కనపడుతుంది. తిరుమల ఘాట్ రోడ్ లో కూడా ద్విచక్ర వాహనాలు కావచ్చు, అదేవిధంగా కార్లలో వెళ్లేటువంటి వారి వాహన చోదకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. అంటే ఈ యొక్క పొగమంచు కారణంగా అక్కడ పూర్తి స్థాయిలో తిరుమలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. చాలా జాగ్రత్తగా మీరు డ్రైవ్ చేసి వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ గా కూడా వాళ్ళకందరికీ తగు జాగ్రత్తలు చెప్పి పంపించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే భారత వాతావరణ శాఖ 2 రోజుల క్రితం కూడా ముందుగానే కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. 16, 17, 18 తేదీల్లో కూడా మరో తుఫాను ఉంది. దీని కారణంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఇటు తిరుమల కావచ్చు, అటు తిరుపతి 2 ప్రాంతాల్లో కూడా మనం చూసుకున్నట్టయితే సుమారు దాదాపు 8:30, 9 గంటల ప్రాంతం అవుతున్నా కూడా పొగ మంచు దుప్పటి కమ్మేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఎదుటి వ్యక్తులు వెళ్ళేటువంటి దారి కూడా, అంటే మనకు ఎదురుగా కనపడేటువంటి వ్యక్తి కూడా కనపడేటువంటి పరిస్థితి కనపడటం లేదు. ఈ యొక్క కారు లైట్స్ ఉదయం 8, 9 టైం అవుతున్నా కూడా కార్స్ కావచ్చు, బస్సులు కావచ్చు లైట్స్ వేసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు మంచు పొర, అదేవిధంగా మరోవైపు చిరుజల్లులు కూడా పూర్తిగా కూడా ఉండడంతో తిరుమలకు వెళ్లేటువంటి భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది సెక్యూరిటీ అధికారులు చెప్తున్నారు. పొగమంచు వర్షం కారణంగా కూడా తిరుమలలో మనం చూసుకున్నట్టయితే పాప వినాశనం, అదేవిధంగా శ్రీవారి పాదాల మార్గాలకు వెళ్లేటువంటి భక్తులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. అటువైపు దట్టమైన పొగ మంచు ఉండటంతో కూడా ఎవరిని కూడా ఆ యొక్క అధికారులు అనుమతించేటువంటి పరిస్థితి కనపడట్లేదు. అదే వారం క్రితం మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క మాచింగ్ తుఫాన్ కారణంగా కూడా పూర్తిగా తిరుమల జలాశయాలన్నీ కూడా నిండిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు తెలుస్తుంది. దీని కారణంగా కూడా దట్టమైన అడవుల ఒకవైపు, అదేవిధంగా ఈ యొక్క 5 జల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా కూడా ఈ యొక్క వర్షపు నీటితో కూడా జల కళలు సంతరించుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి మంచు కావచ్చు, అదేవిధంగా లేలేత చిరు జల్లులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా మనం చూసుకున్నట్టయితే పూర్తిగా కూడా మంచు దుప్పటిని కప్పేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులు ప్రతి ఒక్కరూ కూడా యొక్క స్వెటర్లు కావచ్చు, మంకీ క్యాప్స్ కావచ్చు, రెయిన్ కోట్స్ ధరించే వెళ్లేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అలిపిరి టోల్ గేట్ నుంచి తిరుమలకు వెళ్లే వాహనదారులు కావచ్చు, అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు కావచ్చు, ప్రతి ఒక్కరికి టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉందో చాలా జాగ్రత్తగా రోడ్డు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తిరుమలకు చేరుకోండి అనేటువంటిది వాళ్ళకు ప్రత్యేకించి సూచనలు చేసి మరీ పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిత్యం మరో 2 రోజుల పాటు కూడా ఈ యొక్క వర్షం కావచ్చు, అదేవిధంగా పొగమంచు కొనసాగేటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ జయరామ్, థ్యాంక్ యూ. ఇవి వాళ్ళ మార్నింగ్ మ్యాగజైన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.